శిక్షణలో ఉన్న ఓ యువ ఐఏఎస్ మామూలు విలాసాలకు అలవాటు పడలేదు. తన నడవడిక సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వం ఆ ఐఏఎస్ పై బదిలీ వేటు వేసింది. మహారాష్ట్రలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మామూలుగా యూపీఎస్సీ కొట్టడం అంత సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఈ ఛాన్స్ అందరికీ దక్కదు. కొన్ని లక్షల మంది పోటీపడి రాసే యూపీఎస్సీ పరీక్షలు కొట్టడం విషయం కాదు. కానీ ఓ యువతి బాగానే కష్టపడింది, ఐఏఎస్ సాధించింది. ట్రైనీ కలెక్టర్గా బాధ్యతలు కూడా చేపట్టింది. పూణే అసిస్టెంట్ కలెక్టర్గా డాక్టర్ పూజా కేట్కర్ నియామకం జరిగింది. డాక్టర్ పూజా కేట్కర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రొబేషన్ పీరియడ్లో భాగంగా ఆమె ప్రస్తుతం పూణే ట్రైనీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తనకు ప్రభుత్వం ఓ కారును కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన కారుపై వీఐపీలు వినియోగించే రెడ్ బ్లూ బల్బులు ఏర్పాటు చేసుకుంది. ఇక కారు ముందు వీఐపీ నెంబర్ ప్లేట్తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్లేట్ను కూడా తగిలించింది. తనకు కలెక్టర్ కార్యాలయంలో అధికారిక ఛాంబర్ ఏర్పాటు చేయడంతో పాటు అందులో తగినంత సిబ్బందిని, ఓ కానిస్టేబుల్ను సైతం కేటాయించాలని సీనియర్ అధికారులకు కోరింది. ఇంకోవైపు ఆమె తండ్రి గతంలో సివిల్ సర్వెంట్గా పనిచేశారు. అయితే ఆయన సైతం తన కుమార్తె చేసిన డిమాండ్లను అమలు చేయాలని పూణే కలెక్టర్ కార్యాలయంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకుని వచ్చినట్లు సమాచారం. పూణేలో ఉన్న అదనపు కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో అతని ఛాంబర్ను ఆక్రమించేసింది. అక్కడ ఉన్న నేమ్ బోర్డును తీసేసి తన పేరుతో ఉన్న నేమ్ బోర్డును తగిలించుకుంది. అంతేకాకుండా తన పేరుతో లెటర్ హెడ్ను కూడా తయారు చేసుకుంది. దీంతో పూజా కేట్కర్ ప్రవర్తనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేయాలని పూణే జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. పూజా వ్యవహారంపై విచారణ చేసిన కలెక్టర్ సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమెను వాసింకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడ ఆమె సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తారని ఆదేశాలు వచ్చాయి.